IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఓవరాల్ గా ఇప్పుడు ఆళ్లగడ్డలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రజలైతే భయపడుతున్నారు. ఎలాంటిదంటే వాళ్ళ వ్యాపారాలు ఏమైపోతాయని, వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి, రేట్లు పడిపోవడము, ఇట్లాంటి దానిలన్నిటికీ భయపడుతున్నారు. ఇప్పటికీ కొంచెం జరుగుతుంది, చేసిన తప్పులకి జరిగిన అరెస్టులు కానీ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఆళ్లగడ్డ సెట్ బ్యాక్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. జమిలీ ఎన్నికలు తథ్యమైతే ఆళ్లగడ్డలో వైసీపీ తిరిగి జెండా ఎగరవేసే అవకాశం ఉందా? 1000% అన్న. అప్పుడు ఎమ్మెల్యే ఎవరుంటారు? ఎవరైనా ఉండని పార్టీ డిసైడ్ చేస్తుంది. ఓకే, దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా అయితే ఎగురుతుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చి మీకు టికెట్స్ నాని సపోర్ట్ చేస్తారా? నానికి వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా నాని ఇప్పుడు అన్న పోయినసారి నేను నానికి చేశాను, రేపు నాకు టికెట్ వస్తే నాని కూడా చేస్తాడన్న. నమ్మకం ఉందా? ఎందుకు ఉండదన్న? ఇప్పుడు నేను చేసిన ఆయన చేయడన్న. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ. ఆయన ఎమ్మెల్యే అనే 3 పదాల రుచిని చూశాడు. ఆయన నాకు ఎమ్మెల్యే మళ్ళీ పోవాలి, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలని ఆయన కోరిక. మీరు ఇంకా వెళ్ళలేదు కాబట్టి మీరు సపోర్ట్ చేసి ఉండొచ్చును. ఆయన ఎమ్మెల్యే అనే ఒక పదవి రుచి చూసిన వ్యక్తి మళ్ళీ మీకు టికెట్ వస్తే మీకు ఎందుకు సహకరిస్తాడు? డీలిమిటేషన్ అనేది ఒకటి ఉంది. ఆ డీలిమిటేషన్లో ఒకవేళ అటు ఎస్సీ, రూరల్ ఎస్సీ అయినా లేదంటే ఆళ్లగడ్డ ఎస్సీ అయినా పరిస్థితి ఏంటి అనేది ఒకటే కదా అప్పుడు నిలబడేది. ఆ ఒక్కట్లో ఎవరు హీరో? ఎవరైనా అవ్వచ్చు, పార్టీ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు నేను అనుకుంటే కాదు కదా, పార్టీ డిసిషన్ తీసుకోవాలి. ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే దానికే కదన్న. వైసీపీలో నోట్ల కట్టలు ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళకే అధిక ప్రాధాన్యత ఇస్తారనేది ఒక భావన ఉంది. మరి నోట్ల కట్టలు ఎక్కువగా ఉండడానికి భూమా కిషోర్ గారికి ఉన్న ఆస్తులు ఏంటివి, వ్యాపారాలు ఏంటివి? నాదేదో నేను చేసుకోవాల్సింది, ఐఎమ్ సఫిషియంట్, నేను హ్యాపీగా ఉన్నా, నా పని నేను చేస్తాట, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేగా నిలబడాలనుకునేటప్పటికే దానికి ఏం కావాలా అనే దాని ప్రకారం రెడీగా ఉంది. ఏదేమైనా 2029లో ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలని ఆకాంక్ష అయితే ఉంది. డెఫినెట్గా ఉంటుంది. సర్వీస్ చేయాలన్నా కూడా ఒకటి రావాలి కదన్నా, దానికోసం ఖచ్చితంగా సేవ చేసుకోవడానికి ఏముంది లేదన్నా, సేవ చేయాలన్నా కూడా సేవనా. ఓకే ఓకే. ఆళ్లగడ్డ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? అసలుకి ప్రజలకి ఇప్పుడు చెప్పడానికి కూడా ఏముందన్న, బికాస్ ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. సో వాళ్ళు ఏం కోరుకున్నారు, ఈరోజు ఈ ప్రభుత్వం వస్తే మాకేదో చేస్తుందని కోరుకున్నారు. సో వాళ్ళకి అవి వస్తాయో లేదో ముందు వాళ్ళు చూడాలి. ప్రజలైతే ఖచ్చితంగా మీరు అవేర్నెస్గా ఉండాలి. మీ మీదికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగబడాలి. ఆళ్లగడ్డలో మీ చేత కానప్పుడు ఎవరికైనా కానీ హెల్ప్ అడగండి. రాజకీయంగా మేమందరం అండగా ఉన్నాం ప్రజలకి. మీకు ఏది ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్కరి కోసం తలుపు తెరిచే ఉంటుంది. సమస్య ఉంటే మాత్రం భయమా ఇంకొకటి భయపడాల్సిన అవసరమే లేదు. ఓట్ల కోసం ప్రజలతో మీరు వెళ్తారు కదా, అలాగే ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమునని కనుక్కోవడానికి కూడా వెళ్ళొచ్చు కదా. 6 monthsలో సమస్యలు ఏమి ఉండవన్నా. ఆశ ఉంటుంది, ఇంకా ఆమె ఏదో చేస్తారని. అంత తొందరగా మనము వాళ్ళని నిరుత్సాహపరచకూడదండి, వాళ్ళే నిరుత్సాహపడతారు. 1 year టైం అయితే ఇస్తున్నారు. 1 year టైం డెఫినెట్గా ఇవ్వాలి, వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వీళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసినారు, ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని. ఒక్కొక్కరికి అగ్రిమెంట్లు కాపీలు ఇచ్చి వచ్చినారు, దాన్ని ఏమంటారు బాండ్లు ఇచ్చి వచ్చినారు. ఈ రోజు వరకు ఒకరికి కూడా ఒక పథకం అందట్లే. మొత్తం మీద కిషోర్ రెడ్డి గారు 2029 ఎమ్మెల్యే కావాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. డెఫినెట్గా పనిచేస్తాము పార్టీకి, అదే లక్ష్యంగా పోతున్నాము. ఓకే, చూద్దాం మరి మీది అదే లక్ష్యంతో ముందుకు పోండి. మరి దేవుడు ఎవరి వైపు కరుణ చూపుతాడు అనేది కూడా మనం వేచి చూద్దాం. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇంతవరకు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఏమీ భయపడకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒంటరిగానైనా ధైర్యంగా తిరుగుతారని ఆశిస్తున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా తిరగగలరని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే.